ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మీకు తెలుసా, అందరి హృదయాలను కదిలించే ఈ పాట మన భారతదేశంలోనే పుట్టింది. అవును, ఒక వ్యక్తి యొక్క శక్తివంతమైన ఆఖరి మాటలివి. మన భారతదేశంలో నార్త్ ఈస్ట్లో అస్సాం రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతంలో గారో తెగకు చెందిన నోక్సాంగ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు బిడ్డలతో జీవిస్తూ ఉండేవాడు. అనేక రకాల వందల తెగల ప్రజలు అక్కడ ఉండేవారు. అయితే వాళ్ళు చాలా అగ్రెసివ్గా, క్రూరంగా వారి శత్రువుల తలలు నరికి వారి ఇంటి గోడలకే వేలాడదీసేవారు. అలాంటి వారి మధ్యలోకి ఒక అమెరికన్ మిషనరీ క్రీస్తు వారి యొక్క ప్రేమ, శాంతి, విశ్వాసాన్ని ప్రకటించడానికి వచ్చారు. అనేక రకాల ఎదురుదాళ్లు వాడు ఎదుర్కొన్నప్పటికీ అమెరికన్ మిషనరీ ద్వారా నోక్సాంగ్ ప్రభు ప్రేమకు ఆకర్షితుడయ్యాడు. అయితే ఈ ఒక్క నోక్సాంగ్ విశ్వాసం అనేక మంది గ్రామ ప్రజలను ప్రభు ప్రేమ వైపు నడిపిస్తుంది. అయితే ఆ గ్రామ పెద్దకి ఈ విషయం తెలిసి చాలా ఆగ్రహం వచ్చింది. ప్రజలందరినీ, ఇంకా నోక్సాంగ్ కుటుంబాన్ని కూడా సమావేశపరిచి, నువ్వందరికీ చెప్తున్న నీ కొత్త విశ్వాసం ఏంటి? మర్యాదగా అన్నీ వదిలిపెట్టు, లేకపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని బెదిరిస్తాడు. కానీ నోక్సాంగ్ మాత్రం వెనుతీయకుండా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఆ గ్రామ పెద్ద కోపం వచ్చి తన ఇద్దరు బిడ్డల్ని చంపమని తన మనుషులకు ఆజ్ఞాపిస్తాడు. అయితే స్టిల్ నోక్సాంగ్, దో నో వన్ జాయిన్స్ మీ, స్టిల్ ఐ విల్ ఫాలో జీసస్ అని సమాధానం చెప్తాడు. తన భార్యను కూడా చంపిస్తారు. అయినా నోక్సాంగ్, ద క్రాస్ బిఫోర్ మీ, ద వరల్డ్ బిహైండ్ మీ, నో టర్నింగ్ బ్యాక్ అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఆ గ్రామ పెద్దకు పట్టలేనంత కోపం వచ్చి నోక్సాంగ్ని కూడా చంపమని తన మనుషులకు ఆజ్ఞాపిస్తే, స్టిల్ నోక్సాంగ్ తన ఆఖరి మాటలుగా ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్ అని సమాధానం చెప్తాడు. ఈ విధంగా ఎందుకు నోక్సాంగ్ చేశాడు? నోక్సాంగ్ చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఏం జరిగింది?